జనాల్లోకి రావడానికి భయపడే వ్యక్తి, జనాలను ఎదుర్కోలేని వ్యక్తి, అంటే ఆ టైప్ ఆఫ్ రోగానికి ఏం పేరు పెట్టాలా అని ఇందాకే మేము గూగుల్ కూడా చేసాం, కానీ గూగుల్ కూడా చెప్పలేకపోతుంది ఆ రోగం ఏంటో. అలాంటి రోగం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేడం అనిత మేడం, గూగుల్లో కొడితే రోగాలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసు, గూగుల్కి కూడా తెలుసు అనమాట. అంటే మీ నాయకుడి పేరు కొడితే వస్తుంది అనుకుంటా ఏ రోగాలు ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయకుడికి ఉన్న రోగం ఏంటో చెప్పమంటారా? ఒకటే ఒకటి, మంచితనం. అతి మంచితనం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పెద్ద రోగం. అది గూగుల్లో కొట్టిన దొరకని రోగం అనమాట. అది గూగుల్లో సెర్చ్ చేసినా దొరకని రోగం మంచితనం. మీకు లేదు కదా, మీరు ఎంత గూగుల్లో కొట్టినా అది మీకు తెలియదులే, మీకు రాదు, ఓకేనా? మీకు అలవరదు కూడా అలాంటివి. కొంచెం ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ప్రజలకి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడండి. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడటమే తప్ప జనాలకు పనికొచ్చే మాటలు ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు ప్రెస్ మీట్లో? మీకున్న స్థాయి ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి? కొంచెం చూసుకోండి ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది. అసలు ఆ మాట అనడానికి ఆవిడ సిగ్గుపడాలి. ఈ రోజు గూగుల్లో ఎవరైనా అధికార, అహంకారం, దురహంకారం, నడమంత్రం సిరి ఈ వర్డ్స్ పెట్టి గూగుల్లో సెర్చ్ చేస్తే అనిత గారి పేరు వస్తది, తెలుగుదేశం పార్టీ నాయకుల పేరు వస్తది. అంతగా అధికార మదంతో మిడిసిపడుతూ ఉండే మాటలు ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు.